హలో హాయ్ గైస్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇక్కడ ప్రజెంట్ ఆన్లైన్లో ఉన్నా. ఎప్పుడైతే నేను మా ఫ్రెండ్ అలా బయటకు వెళ్తున్నాం, టిఫిన్ చేసి అలా బయటకు వెళ్తాం. ఇక్కడ లోకల్ బస్ స్టేషన్ కూడా ఉంటుంది. సో బస్ కార్డ్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, అలా ఇలా లోకల్ బస్సులు తిరుగుతూ ఉంటాయి. ఏ విధంగా మనం బస్ కార్డ్ యూజ్ చేసుకోవాలో మీకు అయితే డీటెయిల్గా చెప్తా. అలాగే బయటకు వెళ్తున్నా. దగ్గర మాకు అలైన్ మాల్ కూడా దగ్గర, మాల్ పక్కకే రూము. ఎప్పుడైతే బయటకు వెళ్ళి ఇక్కడ లొకేషన్, వాతావరణం, తర్వాత డీటెయిల్స్, టిఫిన్ చేయడానికి ఒక కెఫ్తేరియా, మన కేరళ వాళ్ళ రెస్టారెంట్ ఉంది కెఫ్తేరియా, అక్కడికి వెళ్ళి టిఫిన్ వేసి వచ్చేస్తాం. ఇప్పుడు టైం అయితే 10-15 నిమిషాలు అవుతున్నది. సో ఈరోజు అయితే నా డే ఆఫ్, చుట్టి ఈరోజు అయితే. సో అలా బయటకు వెళ్ళి తినేసి టిఫిన్ మళ్ళీ తిరిగి రూమ్కి అయితే వచ్చేస్తాం. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. గైస్ చూస్తున్నారు, ఇది అదే మా రూమ్ పక్కనే ఉంటుంది చిన్న పార్క్. ఇదైతే మంచి చెట్లు, గ్రీనరీ మస్తు ఉంటుంది. ఆ లైన్లో అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. మంచిగా బెంచ్లు ఉన్నాయి, ఉయ్యాలలో అవన్నీ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు కూడా. నడుచుకుంటూనైతే వెళ్తూ ఉన్నాం మేము. చూస్తున్నారుగా ఈ పక్కన రోడ్డు, చెట్లు, మంచిగా గ్రీనరీ, కూర్చోచ్చు పార్కు లాగానైతే మంచిగా ఉంది. ఇక్కడ నుంచి ముందుకెళ్ళి రైట్కి వెళ్తే మనకైతే అలైన్ మాల్ వస్తుంది. ఇదంతా 80 స్పీడ్ రోడ్డు. ఇక్కడ సిగ్నల్ ఉంటుంది. ఎప్పుడు నేను ఇక్కడనే యూటర్న్ తీసుకుంటా బైక్ ద్వారా. ఇవన్నీ రోడ్డు పక్కకు అయితే బంతిపూల చెట్లు అయితే పెట్టిళ్ళు లైన్గా ఇక్కడ నుంచి అక్కడి వరకు. చూడండి మంచిగా అయితే పూలు అయితే వేసి తగ్గిందంత ఉన్నాయి. చూసిన గ్రీనరీ ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం. ఇది సిగ్నల్ మెయిన్. ఇక్కడ నుంచి కనిపించడం అదే అలైన్ మాల్. ఇక్కడ సిగ్నల్ అయితే పడ్డది. గ్రీన్ పడ్డప్పుడు అక్కడ చేతి సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ గ్రీన్ పడ్డప్పుడు మనం అయితే రోడ్డు క్రాస్ చేయాలి. గ్రీన్ పడ్డది, మనమైతే ఇప్పుడు రోడ్డుని అయితే క్రాస్ చేస్తున్నాం. ఇట్లా ఉన్నప్పుడే మనమైతే రోడ్డుని అయితే దాటాలి. గైస్, ఇదైతే అలైన్ మాల్. లాస్ట్ వీడియోలో కూడా పెట్టినా మీకైతే. అలా నడుచుకుంటూ వెళ్తున్నా. ముంగడికి వెళ్తే మనకైతే బస్ స్టాండ్ కనిపిస్తుంది. ఇది చిన్న సిగ్నల్ రోడ్డుకునైతే క్రాస్ చేయడానికి. ఇది వేప చెట్టు. ఇక్కడ చూడండి మాస్క్ ఉంది. అక్కడ కెఫ్తేరియా ఉంది. బట్ మనం టిఫిన్ ఎక్కడ వేస్తాం, ఇక్కడ మంచి ఉంటా అంటారు మనల్ని, ఆడికే పోయి చేద్దాం. ఇదే ఇక్కడ కెఫ్తేరియా బకాలా ఉంది. ఆహా చల్లగా ఉంది, మంచి చెట్టు, వేప చెట్టు. ఇది అదే అలైన్ మాల్ ఆఫ్ అలైన్. అక్కడికి ఇది అదే బస్ స్టాండ్. మంచిగా నడుచుకుంటానైతే మనం అయితే వెళ్ళచ్చు. ట్యాక్సీలు కూడా ఉంటాయి బట్ ఇక్కడ, కానీ ట్యాక్సీలే కొంచెం ఎక్స్పెన్సివ్. మాల్ ఆఫ్ అలైన్ చూస్తున్నారు కదా, అదే అఫిలాత్ కార్డ్. ఇదే బస్ కార్డు. మనమైతే ఇక్కడ లోకల్లో బస్సులో తిరగాలంటే ఈ కార్డు ఉండాలి ఖచ్చితంగా. 20 dirhams కానీ 10 dirhams బ్యాలెన్స్ వస్తాయి. ఇది తీసుకోవాలి ఖచ్చితంగా. దీనిలో బ్యాలెన్స్ కూడా మనమైతే మెయింటైన్ చేయాలి. చూడండి రోడ్ అయితే మంచిగా ఖాళీ ఉంది. మార్నింగ్ కదా, పెద్ద ట్రాఫిక్ అన్నట్టు ఏం లేదు. అక్కడ అన్ని ట్యాక్సీలు ఉన్నాయి మాల్ ముంగట. మొత్తం ఏరియా అయితే ఏ విధంగా అయితే ఉంది. క్యారిఫోర్ పెద్ద మాలే, మనకు దగ్గరలో మంచి ఎప్పుడైనా వీక్ ఆఫ్ ఉన్నప్పుడు టచ్ చేస్తాం మాల్కి. ఇది అదే బస్ స్టేషన్. ఇది లోకల్ బస్ స్టేషన్. మనకైతే బస్సుల నెంబర్లు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ 904 914 ఈ బస్సు నెంబర్లు అయితే వస్తాయి. బస్సు ఎటు వెళ్తే కూడా మనం గూగుల్ మ్యాప్లో చూసుకోవచ్చు. గూగుల్ మ్యాప్కి వెళ్ళి మీరు అయితే బస్ స్టాండ్ ఎక్కడ ఉందో అక్కడ క్లిక్ చేస్తే ఏ బస్సులు ఏ రూట్లో వెళ్తాయని మనం మొత్తం చూడొచ్చు. ఇది మాత్రం రీఛార్జ్ చేసుకోవడానికి మిషన్లు కూడా ఉంటాయి మనకైతే. బట్ మిషన్లు అయితే ఆ వైపు ఉన్నాయి. రోడ్ అయితే అటు క్రాస్ చేస్తే మనకైతే మిషన్ అయితే చూపెడతాం మీకు కూడా, మిషన్ రీఛార్జ్ ఏ విధంగా చేసుకోవాలనేది. సో ఇది అదే చిన్న బస్ స్టేషన్. మనకైతే బస్ వచ్చి ఇక్కడనైతే అవుతుంది. లోపలికి వెళ్ళి చూద్దాం మనం అయితే. పోదాం ఇక. సో ఈ విధంగా అయితే ఉంటుంది బస్ స్టేషన్. లోపల పోవచ్చు, లోపల ఏసీ ఉంటుంది. బస్ అయితే ఈ విధంగా వచ్చి ఇక్కడైతే స్టాప్ అవుతుంది. బస్సు చూపెడదామంటే బస్ వస్తలేదు, వెయిటింగ్ ఫర్ బస్. సో మా ఫ్రెండ్, మా రూమ్మేట్ రమేష్, ఇద్దరం అయితే సరదాగానైతే బయటకు వచ్చేసినాం. టిఫిన్ చేసి ఒకటి కెఫ్తేరియా చెప్పాను ఇందాక, రెస్టారెంట్ ఒకటికి వెళ్ళి దోశ కానీ ఇడ్లన్నా తినేసి ఇది మళ్ళీ రిటర్న్ అయిపోతాం. ఒకటే రూమ్లో ఉంటాం. విజిట్లు వచ్చింది ఇంటికి వెళ్ళి మొన్ననైతే రీసెంట్గా 1.5 month అవుతుంది. ఇది మాట్లాడతాను. డ్యూటీ స్టార్ట్ అయింది. డ్యూటీకి ఎక్కింది. విజిట్లు వచ్చి మొత్తమే సెట్ చేసుకున్నాడు జాబ్ అయితే. సో రోడ్డు మళ్ళీ ఇడనైతే దాటాలి మనమైతే. ఈ విధంగా మాల్కి వెళ్ళాలంటే మనకి ఇంతే ఇక, రోడ్డు దాటాలంటే ఆగినప్పుడే దాటాలి. సో ఇదైతే ఫైనల్గా అయితే మిషన్ దగ్గరికి వచ్చేసిన. అఫిలాత్ కార్డు మిషన్. ఇదే మిషన్. ఇక్కడ మన కార్డు దొరికితే రీఛార్జ్ కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతం మన దాంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో చూద్దాం. ఇట్లా పెట్టేస్తే బ్యాలెన్స్ చూడొచ్చు. ఇక్కడ 15 dirhams ఉంది. 15 dirhams రీఛార్జ్ చేసుకోవాలంటే బటన్ వేసి ఇక్కడ మనమైతే డబ్బులు పెట్టేస్తే రీఛార్జ్ కూడా అయిపోతుంది. ఇంత సింపుల్. బై రీఛార్జ్ లోకల్ పాసా కార్డ్ వస్తలేదు. కార్డు రాదుగా. కార్డు సిస్టమ్ పెట్టలే అనుకుంటా.
కార్డ్ సిస్టమ్ బస్ స్టాప్లో. ఓకే, దీంట్లోనైతే కార్డ్ సిస్టమ్ లేదు, బట్ మ్యాక్సిమం ఉంటుంది కొన్ని పెద్ద దాంట్లో. బస్ స్టాండ్ ఉంటుంది, బస్ స్టాండ్లో తీసుకుంటే అయిపోతుంది సేమ్ ఇలాంటి కార్డు అయితే కంపల్సరీ. దీనిలో రీఛార్జ్ కూడా కంపల్సరీ మెయింటైన్ చేయాలి బస్సులు ఎక్కేటప్పుడు, లేకుంటే మనకైతే ఇబ్బంది అవుతుంది. సో చూడండి, ఇక్కడ బిల్డింగ్లు మొత్తం ఇదే హైట్లో ఉంటాయి. ఈ మాల్ కూడా ఇంతే, ఆల్మోస్ట్ 3 ఫ్లోర్లు ఉంటుంది. ఇదే హైట్లోనైతే మనకైతే బిల్డింగ్లు అయితే కనిపిస్తే బాగా హైట్లో ఉండే అలైన్లోనైతే ఆ బిల్డింగ్ హైట్ మొత్తం ఇంతే. సో అలైన్ ఇది మన అబుదాబి నుంచి దగ్గర 170-160 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. దుబాయ్ నుంచి కూడా ఆల్మోస్ట్ అంతే. ఇక్కడ నుంచి దుబాయ్ అబుదాబి సేమ్ అనుకో, కొంచెం 20-30 కిలోమీటర్ల ఫరక్ అంతే. సో అంత దూరంలో అయితే అలైన్ అయితే ఉంటుంది. ఇది మొత్తం ఏరియా. ఇది అలైన్ ఏంటంటే మనకైతే పక్కన దేశము మనకు సో సరిహద్దులో ఉన్న ప్రాంతం అలైన్. పక్కనే మనకు ఒమాన్ సరిహద్దు ఉంటుంది. ఇక్కడనే మా రూమ్ వెనుకనే ఉంది, కానీ చూపెట్టరాదు. చూపెడితే అంతే సంగతి. ఇక కట్టకటాలకు వెళ్తాం మనమైతే సరిహద్దుని చూపెడితే వీడియోలలో. సో అందుకని చెప్తున్నా, ఈ ఏరియానైతే అలైన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది సరిహద్దు బార్డర్లోనైతే. ఇక్కడనైతే అలైన్లోనైతే మనకైతే గ్రీనరీ కానీ చెట్లు కానీ బాగా అనిపిస్తాయి. ప్లస్ ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క 300-400 మీటర్లకు సిగ్నల్ అయితే ఉంటాయి. ఇక్కడనైతే ఎటు పోయినా సిగ్నల్ బాగా సిగ్నల్ ఉంటాయి. నాకు మొన్న గిట్లనే రోడ్ దాటంగా ఫైన్ వచ్చింది. రోడ్ దాడుతున్నా ఈడ కదా అబుదాబిలా గట్టి చేసిండు. రోడ్ గిట్లనే దాడుతున్నా అంటే నాదే తప్పు నాదే, బట్ మన బ్యాడ్లాక్ ఏం చేస్తావు, పట్టుకున్నాడు. ఎమిరేట్ సైడ్ తీసుకున్నాడు. ఎమిరేట్ సైడ్ తీసుకున్నాడు. కథం 400 ధరంలో గుద్దిండు అబుదాబిలా. అది ఇప్పుడు కట్టాలా, పే చేయాలి. ఇప్పుడు డిసెంబర్ 2వ తారీఖు నేషనల్ డే ఉంది కదా, ఏమన్నా మాఫీ గిట్ల అయితే చూడాలి. తప్పు మనదే, కానీ బ్యాడ్లకు మనం దొరికినాం. దొరకకుండా ఉంటే చేయించకపోతుంటే నాతో పాటు ఇంకిద్దరికి 3 గుద్దిండు గట్టిగా. ఇప్పుడు పే చేయాలి. అది డిసెంబర్ 2వ తారీఖు నేషనల్ డేకి ఏమైనా ఆఫర్లు ఏమైనా పెడితే డిస్కౌంట్లో పే చేయాలా. అది ఆ విధంగా అయితే ఫైన్ అయితే వచ్చింది. ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు రాలేదు, కానీ మొదటిసారి అట్లా వచ్చింది. ఏరియా మొత్తం ఈ విధంగా క్యారీఫోర్ ఇక్కడికి వెళ్ళి మాల్కి వెళ్ళి మనమైతే వచ్చినాం. ఏరియా ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ. కానీ కార్ పార్కింగ్ డబ్బులు అయితే చెల్లించాలి. ఫ్రీ పార్కింగ్ అయితే కాదు, ఫ్రీ పార్కింగ్ ఓన్లీ సండేనే, ఆదివారం రోజే. మనమైతే ఇలా కార్లను పార్క్ చేసుకుంటే గంటకు 2 ధరములు అట్లా పే చేయాలి. ఇక్కడ మిషన్ కూడా ఉంది. ఇది అదే మా సౌండ్ ఇల్లు ఒకటి, ఇదే మిషను. దీంట్లో మనం డబ్బులు వేసి మన కార్ నెంబర్ కొడితే ఎన్ని గంటల్లో చేసుకుంటే అయిపోతుంది అని. వీళ్ళు ఒక సౌండ్, ఇదేదే మిషను. ఇట్లా మనం కాయిన్సే ఓన్లీ కాయిన్స్ వేసి మన కార్ డీటెయిల్స్ కొట్టేస్తే ఎన్ని గంటలు పెట్టుకున్నాం కొట్టేస్తే ఒక చిన్న రిసిప్ట్ వస్తుంది, అయిపోతుంది, సరిపోతుంది. సో అట్లా కార్ పార్కింగ్ చేసుకున్నాం మనమైతే డబ్బులు అయితే చెల్లించాలి. అక్కడ డబ్బులు చెల్లించకుంటే గిట్లనే ఇక చెకింగ్ వాళ్ళు వస్తారు, చెక్ చేసి ఫైన్ వేస్తారు అంతే. రూల్స్ మంచిగా ఉంటాయి, పాటిస్తే మంచిగా ఉంటుంది. పాటించకుంటే భారీ మొత్తంలో జరిమానాలు అయితే వస్తాయి, అది మాత్రం పక్కా. అక్కడ ఇస్తున్నారు అడ్నక్ పెట్రోల్ స్టేషను, అదే పెట్రోల్ బంకు. పెట్రోల్ రేట్ కొంచెం పెరిగింది కదా, 2.55 ఉండే ఇప్పుడు 6.5 అయింది కదా. 10 ఫిల్స్ పెరిగింది పెట్రోల్. 2 ఇప్పుడు 6.5 లీటర్కి పెట్రోల్. 2.65 అదే పెట్రోల్ స్టేషన్ అది. చూస్తున్నారు గాయస్, ఇక్కడ చూడండి చెట్టు ఎంత పెద్ద అయింది రోడ్డు పక్కకే, కానీ కొట్టేయలేరు, ఏం చేయలేరు, ఎంత పెద్దగా అయింది గుబురుగా నేరేడు చెట్టు. పక్కనే సూపర్ మార్కెట్, ఫాజ్ మార్ట్ సూపర్ మార్కెట్ ఇది అదే ఫాజ్ మార్ట్. మనకు అది అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడనే మనకు రెస్టారెంట్ అయితే వచ్చేసినాం. బెంచ్లు అయితే ఉన్నాయి, మంచి టేబుల్స్ కూర్చోవచ్చు. బేకర్స్ రెస్టారెంట్ లోపలే కూర్చుందాం మనమైతే. దోశ ఆర్డర్ ఇస్తున్నాం మేమైతే. ఇది మెను, ఇది మనకైతే మెను. అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి, బట్ మనం మార్నింగ్ వచ్చినాం, టిఫిన్ చేసి రూమ్కి వెళ్దాం. కేరళ వాళ్ళది ఇది రెస్టారెంట్. దోశ అనేది వచ్చేసింది, ఇదట సెట్ దోశ. ఫ్రెండ్ అంటున్నాడు రమేష్. మంచిని చిల్లు, అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, సాంబారు. ఇది దోశ సెటప్. ఒక వడ కూడా. बाद में चाय बाद में देखेगा, ఫస్ట్ खाना खाएगा. ఏమంటే ఈ రెస్టారెంట్లో ఫస్ట్ టైం చట్నీ మంచిగా చిక్కగా మంచిగా ఉంది. వీళ్ళు కొబ్బరి చట్నీ వేస్తారు, పల్లి చట్నీ వేయరు, కానీ నీళ్ళ లెక్క లేదు, మంచిగా ఉంది. కానీ మంచిగా ఉంది కొబ్బరి చట్నీ అయినా
చిక్కగా ఉంది మంచిగా, టేస్ట్ కూడా బాగుంది. అల్లం ఇది నేను పల్లి చట్నీ మంచిగా చేస్తాను. ఓకే, నెంబర్ ఎక్ ఉంది. టిఫిన్ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇది ఇంకా బాగుంది అల్లం చట్నీ. మొన్న మన రూమ్లో అన్నారు ఇక్కడ బాగుంటాను. ఫస్ట్ టైం వచ్చిన నేను ఇక్కడికి, బట్ అదిరిపోయింది. చూడాలి, చాలా బాగుంది టేస్ట్ అయితే. కానీ చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది టేస్ట్. ఇది కానీ చిక్క ఉంది, మంచిగా ఉంది. కొబ్బరి చట్నీ, ఇది అల్లం చట్నీ మా సూపర్ ఉంది. సాంబారు అదిరిపోయింది ఈరోజు అయితే టిఫిన్ అయితే. నెక్స్ట్ టైం కూడా ఇక్కడికి వస్తా. చూడండి మొత్తం అయిపోయింది. ఎంత చాయ్ చెప్పినాం, చాయ్ వస్తుంది ఇప్పుడు. టీ తాగి బయలుదేరాల. గాయస్ టీ కూడా వచ్చేసింది 2. రమేష్ బాబు మంచిగా ఉంటుంది టీ ఇక్కడ అయితే, టేస్ట్ బాగుంటుంది. మన తాగినాం ఇక్కడ, మన రూమ్లో మంచి తాగినాం, మంచిగా ఉంది టేస్ట్. కొంచెం స్వీటు తీయ ఉంది చాయ్, కానీ బాగుంది, టేస్ట్ బాగుంది. ఇదే లోపల రెస్టారెంట్ లోపల డిజైన్ కానీ టేబుల్స్ ఈ విధంగా ఉంది, బాగుంది రెస్టారెంట్. చిన్నగా గమ్మత్తు. టిఫిన్ అయిపోయింది. రూమ్ కూడా దగ్గరనే, ఒక 1.5-2 కిలోమీటర్స్ వస్తుంది. 15 నిమిషాలలో మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటేనే బై వాక్. ఎప్పుడైనా ఈవినింగ్ వద్దాం అనుకున్నా యాక్చువల్లీ, కానీ ఈరోజు అయితే మార్నింగ్ టిఫిన్ చేద్దామనే ఉద్దేశంతో మార్నింగ్ రావడం జరిగింది. ఇయా గైస్ మంచిగా టిఫిన్ అయితే చేసినాం, చాయ్ తాగినాం. లాలీపాప్ తీసుకున్నాడు మా అన్నాడు రమేష్, తీసుకున్నాను నేను కూడా. ఇక ఓవరాల్గా ఈ కార్డుని అయితే మనం ఇట్లా ఆల్రెడీ మేము చెప్పినా కదా, మనం బస్సులు ఎక్కేటప్పుడు దీన్ని ఎక్కేటప్పుడు ట్యాప్ చేయాలా, అలాగే దిగేటప్పుడు కూడా ట్యాప్ చేయాలా, 2 సార్లు ట్యాప్ చేయాలా, బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలా. మంచి అలైన్ మొత్తం తిరగచ్చు. ఎటు వెళ్ళినా మనకైతే లోకల్ బస్సులు అయితే ఉంటాయి, టాక్సీలు కూడా ఉంటాయి. బస్సులు యూజ్ చేసుకుంటే బెటరు. 1.5-45 మినిట్స్కి ఒక బస్సు అయితే ఖచ్చితంగా ఉంటుంది. మంచిగా చెట్టు ఉంది, చెట్టు కింద మంచిగా కూర్చున్నాం, కాసేపు రిలాక్స్ అయ్యి రూమ్కి అయితే వెళ్ళిపోతాం. యా గైస్ ఇది ఓవరాల్ వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.